నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. మనందరికీ తెలుసు, ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది అండ్ ఇప్పుడు దేశ రాజధానిని ఎక్స్టెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఈరోజు ఏర్పడింది. మరి ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఢిల్లీని ఎక్స్టెండ్ చేయలేము కాబట్టి సెకండ్ రాజధాని నిర్మించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. మరి సెకండ్ రాజధాని ఎక్కడికి రాబోతుంది, ఏ ప్రాంతాన్ని చూస్ చేసుకోబోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అయితే కొంతమంది విశ్లేషకుల దగ్గర నుండి, కొన్ని ఛానల్స్ నుండి వినబడుతుంది ఏంటి అంటే అమరావతిని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు దేశానికి మరో రాజధాని అవసరం అనేది చాలా నెసెసరీ అయిపోయింది ఢిల్లీ సిచ్యువేషన్ చూస్తుంటే. మరి ఇప్పుడు సెకండ్ రాజధాని ఏం ఎంచుకుంటారు అని చెప్పేసి చూస్తుంటే కొంతమంది హైదరాబాద్ అంటున్నారు, బట్ ఎక్కువగా మెజారిటీ పీపుల్ అమరావతి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అమరావతి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 2 రోజుల్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ రెండింటిని ప్రస్తావిస్తే గనక దేశ రెండో రాజధాని ఎక్కడ పెట్టే అవకాశం ఉంది అనేది స్పష్టత వస్తుంది. ఒకటి, సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో పెట్టాలని చెప్పి రాజ్యసభ వేదికగా డిమాండ్ చేశారు 2 ఎంపీలు. ఆ 2 ఎంపీలు ఎవరు? ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొకళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు రవికుమార్ రవిచంద్ర, అలాగే నిరంజన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ కూడా ఆయన, అలాగే సెంట్రల్లో ఎంతో కొంత లైజనింగ్ చేయగలిగేటువంటి ఎంపీ. వీళ్ళిద్దరూ రాజ్యసభ వేదిక చేసుకొని సుప్రీంకోర్టు బెంచ్ని పెట్టండి హైదరాబాద్లోని ఎందుకు అడగాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు అడిగారు? ఈ సందర్భం ఏంటి అసలు? ఎందుకు అడిగినట్టు అంటే దేశ రెండో రాజధాని అమరావతిలో పెడుతున్నారు అనేటువంటి సంకేతం ఉంది కాబట్టే మాకు సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో పెట్టండి అని చెప్పేసి అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి రాజ్యసభ వేదికగా డిమాండ్ చేశాయి అని చెప్పి భావిస్తున్నారు ఢిల్లీ వర్గాలు. లేదంటే సందర్భం లేదు కదా. సందర్భం లేకుండా సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు అడుగుతారు హైదరాబాద్కి? సుప్రీంకోర్టు బెంచ్ని అడుగుతున్నారు అని అంటే దేశ రెండో రాజధానికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నట్టే కదా. ఎట్ ద సేమ్ టైం అదే రోజు వాళ్ళు రాజ్యసభలో సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో పెట్టండి అని చెప్పి రాజ్యసభ వేదికగా చేసుకొని డిమాండ్ చేసిన రోజే అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి క్వార్టర్స్ కట్టిస్తున్నారు. పెద్ద ఎత్తున కట్టించమని చెప్పి 1100 కోట్లు రిలీజ్ చేశారు. 1100 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మరి అంత పెద్ద ఎత్తున క్వార్టర్స్ని ఒకే చోట నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఈ 2 డెవలప్మెంట్స్ని చూస్తే అమరావతి దేశ రెండో రాజధాని కాబోతుంది అని చెప్పి అనుకోకుండా ఉండగలరు ఎవరైనా? ప్లస్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడికి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి మచిలీపట్నానికి, హైదరాబాద్కి విజయవాడకి 6 లైన్లు వేస్తున్నారా? ఫ్యూచర్ సిటీకి మచిలీపట్నానికి 4 లైన్ వేసేస్తున్నారా? బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయా? దానికి టెర్మినల్ ఎక్కడ పెట్టారు? శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మధ్యలో పెట్టారు టెర్మినల్ వయా అమరావతి. అమరావతికి మరి కృష్ణా బ్రిడ్జి మీద దాదాపు 11 చోట్ల బ్రిడ్జిలు కట్టుకునేటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ చూస్తుంటే రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, అలాగే వాటర్ సీ కనెక్టివిటీ కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోసం ఇవన్నీ చూస్తుంటే, తర్వాత అక్కడ కడుతున్నటువంటి బిల్డింగ్లు ఇవన్నీ చూస్తుంటే, తాజాగా చంద్రబాబు నాయుడు గారు 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళటం, ఇవన్నీ ఒకచోట పెట్టి చూస్తే భవిష్యత్తులో దేశ రెండో రాజ్యానికి సంబంధించినటువంటి సమాయత్వం, ఏర్పాట్లు ఎక్కడ జరుగుతున్నట్టు కనపడుతుంది. సింపుల్గా అనుకుందాం. అంటే ఇక వాళ్ళు ఎప్పుడు పెడతారు ఏంటి దేశ రెండో రాజధాని అనేది పక్కన పెడదాం. వాస్తవంగా రెండో రాజధాని అనేది రాజ్యాంగంలో ఉంది. దేశ రెండో రాజధాని ఉంది, బీజేపీ ఎజెండాలో కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు పెడతారు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఖచ్చితంగా ఈ టెన్యూర్లోనే పెడతారనేది బీజేపీలో అంతర్గతంగా నడుస్తుంది.
నీకు అమరావతిని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి క్రానలాజికల్ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఎంప్లాయీస్కి అక్కడికి ఎందుకు క్వార్టర్స్ కట్టిస్తున్నారు? మరి ఇది హైదరాబాద్లో లేవి, మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఒకే చోట అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకి అక్కడ ఎందుకు కట్టిస్తున్నారు? ప్లస్ నిన్న ఒక ఎంపీ ఎయిమ్స్ మాకు ఇంకా 3 కావాలని అడిగారు. ఎయిమ్స్ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా మాకు 3 కావాలని అడిగారు. ఇంకెన్ని హాస్పిటల్ అడుగుతున్నారు. అంటే ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు అడిగినట్టు ఇస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఇస్తున్నారు అంటే ఒక రాష్ట్ర రాజధాని అమరావతి అనేటువంటి కోణంలో చూసే ఇస్తున్నారా, లేదంటే భవిష్యత్తును చూసి ఇస్తున్నారు? భవిష్యత్తులో దేశ 2వ రాజధాని కేంద్రం అమరావతి అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గినటువంటి ఏర్పాట్లు, మౌలిక వసతులు, మౌలిక ఏర్పాట్లు జరుగుతున్నాయని మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి అక్కడ. ప్లస్ అక్కడ నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో ఒక ప్రామిస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. తిరుపతి వేదికగా చేసుకొని తిరుపతి వెంకన్న సాక్షిగా అని చెప్పాడు ఆయన. ఇదే మాట అన్నారు, తిరుపతి వెంకన్న సాక్షిగా మీకు ఢిల్లీ తరహా రాజధాని కట్టించి ఇస్తాను అని అన్నారు. రాష్ట్ర విభజన చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని చెప్పన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని చంపేసి తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టించారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసి దాని కంటిన్యూషన్లో నేను వెంకన్న సాక్షిగా చెప్తున్నాను, మీకు ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను అని అన్నారు. ఢిల్లీ తరహా రాజధాని అంటే ఏంటి? ఢిల్లీ తరహా రాజధాని అంటే ఒక రాష్ట్ర రాజధాని కాదుగా. ఢిల్లీ దేశ రాజధాని. ఢిల్లీ తరహా రాజధాని అంటే ఏంటి? అలాంటిదే మరొకటి అంటే ఏంది? దేశ 2వ రాజధాని. సో కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తే, ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలను గమనిస్తే, పార్లమెంటు వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఒకే రోజు ఒకే డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో పెట్టమని చెప్పి అడుగుతున్నటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి దేశ 2వ రాజధాని కాబోతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేదో అంటే ఢిల్లీలో జరుగుతున్న చర్చ నేను చెప్తుంది, బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ప్లస్ అమరావతికి 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా, 15,000 ఎకరాలు గవర్నమెంట్ ఉంది కదా, 50,000 ఎకరాలు ఉంది కదా, అది సరిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ ఇంకొక 15,000 ఎకరాలు కూడా తీసుకునేదని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 1,00,000 ఎకరాల రాజధాని అని చెప్పి ఎందుకు అంటున్నారు? కారణం ఏంటి? దేశ 2వ రాజధానికి అనుకూలమైనటువంటి ప్రాంతం అది. ఎందుకు? నీటి కొరత లేదు, గ్రీన్ సిటీ, జీరో పొల్యూషన్, గ్రీన్ సిటీ. సో కాబట్టి అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఢిల్లీలో 180 రోజులు నివాసానికి యోగ్యమైనటువంటి రోజులు కాదని చెప్పి పొల్యూషన్ బోర్డు తెలిసింది. హైదరాబాదు రెడ్ జోన్లోకి వెళ్ళింది పొల్యూషన్లో. అందుకే ఫ్యూచర్ సిటీ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ అనేది పేరుకుంటుంది ఇక రాబోయే రోజుల్లో. తర్వాత మీకు డెవలప్మెంట్ ఇక్కడ కనపడదు. మీకు ఈ డిసెంబర్ తర్వాత చూడండి డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం ఫ్యూచర్ సిటీలో కనపడుతుంది తప్పితే హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, ఈ రింగ్ రోడ్డుకి లోపల కనపడదు, రింగ్ రోడ్డుకి అవతలే కనపడిద్ది. డెవలప్మెంట్ అంతా రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు మధ్యలోనే కనపడిద్ది. అక్కడి నుంచి అమరావతి కనెక్ట్ చేస్తారు. జంట రాజధానులు, జంట నగరాల్లాగా జంట రాజధానులు. అమరావతి ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ కాదు, అమరావతి ఫ్యూచర్ సిటీ. దానికే బుల్లెట్ రైళ్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అమరావతిలో అవసరమా? గన్నవరం ఉంది కదా, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి అమరావతిలో ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది? వాళ్ళకి తెలుసు. దేశ 2వ రాజధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అమరావతి దాని పేరు పరంగా కానీ, అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పరంగా కానీ అన్నీ బీజేపీ పెద్దల యొక్క ఇష్టపూర్వకంగానే జరుగుతున్నాయి. ఇది ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ.
Right. కాబట్టి 360 డిగ్రీస్లో ఆలోచిస్తే దేశ రెండో రాజధాని అనౌన్స్ అయితే ఖచ్చితంగా అమరావతి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. Right. ఆల్రెడీ దేశ రెండో రాజధాని కోసం తమిళనాడు రెజల్యూషన్ పాస్ చేసిన అసెంబ్లీలో, కర్ణాటక రెజల్యూషన్ పాస్ చేసింది మాకు బెంగళూరు కావాలని, హైదరాబాదు మాకు కావాలంటున్నారు. కానీ హైదరాబాద్ దేశ రెండో రాజధాని చేస్తే ఢిల్లీ తరహాలో చేస్తే ఒప్పుకోరు. తెలంగాణలో తెలంగాణ సమాజం ఒప్పుకోదు, తెలంగాణ గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవు. కాబట్టి దేశ రెండో రాజధాని అమరావతి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అని చెప్పి ప్రామిస్ చేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు, ఆయనకి ఆధ్యాత్మికత అన్న ఇచ్చిన మాట తప్పితే ఎలా ఉంటుందనేది తెలుసు కాబట్టి వెంకటేశ్వర స్వామి అందుట్లో కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన పైన ఉట్టేసి చెప్పాడు కాబట్టి ఆయన మాట నిలుపుకోవాలంటే దేశ రెండో రాజధానిగా అమరావతిని ప్రకటిస్తేనే కుదురుతుంది, అదర్వైజ్ కుదరదు. ఇంకోటి ఏంటంటే బీజేపీ పెద్దలు భక్తు రాజకీయాలే చేస్తుంటారు. రాజకీయంగా చూసినా కానీ అమరావతిని రెండో రాజధానిగా చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో బీజేపీని ఆదరిస్తారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అలానే ఉంటుంది అక్కడ. Right. సో కాబట్టి ఇన్ని కోణాల నుంచి రాజకీయంగా చూసినా, భౌగోళికంగా చూసినా, విధానపరమైన నిర్ణయాల ప్రకారం చూసినా, ఏ కోణం నుంచి చూసినా, జరుగుతున్న అభివృద్ధి పరంగా చూసినా, నిధుల విడుదల పరంగా చూసినా, ఏ కోణం నుంచి చూసినా 360 డిగ్రీస్ యాంగిల్లో దేశ రెండో రాజధాని అమరావతి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఢిల్లీలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ చర్చ. Thank you so much, sir. థ్యాంక్ యూ.